ఆయన దేవుని కుమారుడి ఉండి కూడా ఆయన దేవునిగా ఆయన ఎంచుకోలేదు. ఎందుకో తెలుసా? ఆయన దేవుని కుమారుడని కూడా ఆయన ఎక్కడ కూడా చెప్పుకోలేదు. ఆయన తన స్థితిని చెప్పుకోలేదు, ఆయన జీవితాన్ని చెప్పుకోవాలి. ఆయన జీవితము మనం చెప్పాలి. క్రీస్తు నా కొరకు రక్తం కార్చాడు, క్రీస్తు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, క్రీస్తు చిలువను మోస్తాడు, ఆయన నా కొరకు మొలకల్లో నడిచాడు, రాళ్ళలో వచ్చి నడిచాడు. ఒక్కరి మార్గంలో కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన రక్తము ద్వారా ఆయన సరాలు చేసినట్లుగా మనం చెప్పవలసిన వారమై ఉన్నామని మనము తెలుసుకోవాలి. అయితే ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే నవీన పురుషుడు మనలోకి వచ్చాడో అప్పుడు మనం ఏం చేస్తామంటే సేవ చేస్తాం, సువార్తను ప్రకటిస్తాం, క్రీస్తును ప్రకటిస్తాం, క్రీస్తును సొంత రక్షకుడని మనం చెప్పుకుంటూ ఉంటాం. క్రీస్తు నాలో పురుషుడు కాబట్టి క్రీస్తు కొరకు నువ్వు ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినప్పటికీ కూడా క్రీస్తు నీలో ఉన్నప్పటికీ, క్రీస్తు ప్రభుత్వంలో వచ్చినప్పటికీ నువ్వు ఎంత మరి బలిమైనప్పటికీ కూడా బలంగా సేవ చేస్తావు. ఎందుకంటే ఎందరో ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ కూడా ఏదో నువ్వు అనుకుంటూ ఉన్నావు. ప్రియమైన దేవుడికి బిడ్డలారా, ఒక దైవశుడు బ్రతకలేక బైబిల్ పట్టుకున్నాడని నువ్వు విహారం చేస్తున్నావేమో కాదు. ప్రియమైన దేవుడికి బిడ్డలారా, బ్రతకడానికి బైబిల్ పట్టుకోవడం కాదు, కానీ క్రీస్తు కొరకు మరణించడానికి కూడా దైవశుడు ఆయన బైబిల్ పట్టుకున్నాడు. క్రీస్తు కొరకే, క్రీస్తు రాజ్యం కొరకే, క్రీస్తులో అనేకమంది నడిపించడం కొరకే మరి దైవశుడు బైబిల్ పట్టుకున్నాడు, కానీ బ్రతకలేక కాదు. ప్రియమైన దేవుడికి బిడ్డలారా, అనుకుంటున్నాడు. అయితే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి నాకు దేవుడు సన్నిధిలో కూర్చొని నేను వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆ వాక్యం చెప్తున్నందుకు నేను 10 రూపాయలు కాల్ వేశాను. ఆ 10 రూపాయలతో ఆయన బ్రతికిస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు ఈ రోజుల్లో. అయితే ప్రియమైన బిడ్డలారా, నువ్వు వేసిన 10 రూపాయల కానుక కానీ, నువ్వు వేసిన 20 రూపాయల కానుక కానీ, నువ్వు వేసిన చిన్న వరకు ఆయన సేవ చేయట్లేదు. ఆయన చేసే సేవ ఎవరి సేవ చేస్తున్నాడంటే క్రీస్తు కొరకు సేవ చేస్తున్నాడు, క్రీస్తు ప్రజల కొరకు సేవ చేస్తున్నాడు, క్రీస్తు సంఘాన్ని స్థాపించడానికి దేవుని యొక్క దైవశనుడు సేవ చేస్తున్నాడు. అందుకే నేను ప్రియమైన బిడ్డలారా, మీరిచ్చే డబ్బుల కొరకు, మీరిచ్చే రూపాయల కొరకు, నువ్విచ్చే 10 రూపాయల కొరకు, నువ్విచ్చే 20 రూపాయల కొరకు సేవ చేయట్లేదు. క్రీస్తు కొరకు దేవుని యొక్క దైవశనుడు సేవ చేస్తున్నాడు. అయితే నవీన పురుషుడు అంగీకరించినప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా? సేవ చేస్తావు. సేవ ఎలా చేస్తావు అంటే క్రీస్తు మరి గ్రంథాన్ని, క్రీస్తు రక్తాన్ని నువ్వు ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉంటావు. అయితే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇంకొక విషయం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గంతలను రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే